నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతం. ఒడిశాలోని భువనేశ్వరికి చెందిన నిరుపమా దాసు గారి అనుభవం ఇది. నా జీవితంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల సజీవ ఉనికిని నేను నిరంతరం అనుభూతి చెందుతున్నాను. జీవితం అనేక చింతలను, ఆందోళనలను కలిగిస్తున్నప్పటికీ వారి దివ్య రక్షణలో ప్రతిదీ సజావుగా జరుగుతోంది. 1వ తేదీ నుండి 10 డిసెంబర్ 2025 వరకు గుజరాత్ పర్యటనలో ఉన్నప్పుడు నా సోదరి తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. సంపూర్ణ శరణాగతితో నేను ఆమెను వారి దివ్య పాదపద్మాల వద్ద ఉంచి నా ప్రయాణాన్ని కొనసాగించాను. దైవ కృప వల్ల నేను బయలుదేరిన కొద్దిసేపటికి ఆమె ఆరోగ్యం నిలకడగా మారింది. ప్రయాణిస్తున్నప్పుడు వాహనంలో ఉంచిన త్రాగునీటి సీసాలలో బుడగలు ఏర్పడటాన్ని నేను పదే పదే గమనించాను. ఇది శ్రీ పరంజ్యోతి పవిత్ర ఉనికి నా వెంట ఉందని చెప్పే స్పష్టమైన సంకేతం అనిపించింది. పర్యటన చివరిలో భువనేశ్వరికి ఇండిగో విమానం రద్దు అవుతుందేమోనని మేము ఆందోళన చెందాము. మరోసారి అనేక నీటి సీసాలలో బుడగలు కనిపించడాన్ని నేను చూశాను. అది నాకు ప్రగాఢమైన భరోసాను ఇచ్చింది. అద్భుతంగా రద్దు అవుతుందని భావించిన విమానం షెడ్యూల్ ప్రకారం నడిచింది. మేము సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చాము. నా జీవితంలోని ప్రతి అడుగులో వారి నిరంతర సంరక్షణ, ప్రేమ, మార్గదర్శకత్వాన్ని అందిస్తున్న శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు సదా కృతజ్ఞురాలిని. వారి దివ్య పాద పద్మాల వద్ద ఎన్నటికీ శరణాగతురాలినై ఉంటాను.